శ్రీమాత్రే నమః. ఈరోజు సాయంత్రంలోగా ఈ 5 నిమిషాల పరిహారం చేయండి చాలు. సకల దరిద్రాలు తొలగి డబ్బే డబ్బు. శుక్రవారం పవిత్రమైన రోజు. అందుకే డబ్బుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏ కష్టాల నుంచైనా సులభంగా బయటపడతారు. మన ఇంట్లోకి ధనం వచ్చి డబ్బుకు లోటు ఉండకూడదు అనుకునేవారు ఈ పరిహారం చేసుకోవాలి. మరి ఆ పరిహారం ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఈరోజు శుక్రవారంతో పాటు ఏకాదశి తిథి కూడా ఉంటుంది. అందుకే సింహద్వారం వద్ద ఈ పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎలా ఉంటారో తెలియదు. నరఘోష నుంచి కూడా సులభంగా బయటపడతారు. ఇది సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చేసుకుంటే సరిపోతుంది. ఉదయం మామూలుగానే స్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టుకోవాలి. ఈ దీపంలో కూడా లవంగం వేసి వెలిగిస్తే ఎక్కువ కష్టాలు ఉన్నవారు వాటి నుంచి బయటపడతారు. గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి. పసుపు కుంకుమలతో అలంకరించి కుబేర ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే ముగ్గులు వేసేటప్పుడు కూడా పసుపు కుంకుమ వేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంటి గుమ్మానికి ఎన్ని కలర్స్ వేసుకున్నా పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే ఆ కలే వేరు. ఇవన్నీ పరిహారాలు ఉదయమే చేసుకుంటే సాయంత్రం చేయాల్సిన పని లేదు. దీనికి ఒక మట్టి ప్రమిద కావాలి, 2 లవంగాలు, 2 యాలకులు కావాలి. వీటికి చెడును తీసివేసే శక్తి కూడా ఉంటుంది. అందుకే యాలకులను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే 5 లేదా ఎక్కువ కర్పూర బిళ్ళలు తీసుకోవాలి. ఈ పరిహారానికి బెల్లం కూడా కావాలి. ఇది అద్భుతమైంది. దీంతో చేసే పరిహారాలు బాగా పనిచేస్తాయి. బెల్లం చిటికెడు తీసుకుంటే చాలు. సాయంత్రం గుమ్మం వద్ద ఒక ప్రమిదను పెట్టుకోండి. అందులో నూనె వేయండి. లవంగం, యాలకులు, బెల్లం కూడా వేయండి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించండి. శుక్రవారం ఏకాదశి తిథి రోజున ఈ పరిహారం చేసుకుంటాం కాబట్టి అమ్మవారి కృప ఖచ్చితంగా ఉంటుంది. అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఆ దీపం కాలుతూ ఉంటే మన ఇంట్లో నుంచి చెడు అనేది వెళ్ళిపోతుంది. ఈ చెడు వల్లనే కష్టాలు, నష్టాలు ఎదురయ్యేది. దీంతో మంచి జరగటానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. మంచి యోగం కలుగుతుంది. తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని నమ్మి చేసుకున్న వారికి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. అందుకే నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి.